రే నారాయణ, దాన్ని ఇప్పుడు జైలు నుంచి తీసుకొస్తున్నారట. నువ్వు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళు. హియరింగ్ అయిపోయి కోర్టు నుంచి రిటర్న్ అవ్వగానే నాకు ఫోన్ చేయి. నువ్వు అక్కడెవరికి కనపడకూడదు. ఈరోజు కోర్టులో నీ కేసు హియరింగ్ ఉంది. నడు పైకిలే. మీ ఇద్దరు వెళ్ళండి. కోర్టు నుంచి దాన్ని తీసుకెళ్లే దారిలో వెయిట్ చేయండి. మన ప్లాన్ ప్రకారం దాన్ని మన జైలుకి తీసుకురండి. జాగ్రత్త జాగ్రత్త. అలాగే ఓకే మేడం. రా పీటర్. రేయ్, దాన్ని డెన్లో పడేశారా లేక ఇప్పుడే తీసుకొస్తున్నారా? తీసుకురావట్లేదు మేడం. తీసుకురావడం లేదా? రేయ్, ఏమైందిరా? సరిగ్గా చెప్పండి. అంటే అది అసలు ఆ పోలీస్ వెహికల్లో చందు లేదు మేడం. లేదా? అవును మేడం, మీరు చెప్పినట్లుగానే స్మోక్ బాంబ్ వేసి పోలీస్ జీప్ మీద అటాక్ చేశాం. తీరా చూస్తే 4 పోలీసులు తప్ప అందులో చందు లేదు మేడం. ఏమై ఉంటుందిరా? మేడం, కానిస్టేబుల్ మొహాన్ నీళ్లు కొట్టి లేపి మరీ అడిగాం మేడం. మాకంటే ముందు ఎవరో వచ్చి తీసుకువెళ్లారని చెప్పారు మేడం. చావండ్రా చెత్త విధవల్లారా. ఒక్క పని సరిగ్గా చేసి చావరు. మేడం, మేమేం చేయాలి మేడం? మేము కరెక్ట్గానే ప్లాన్ చేశాం. చేశారు, కానీ ఏం లాభం? వాడెవడో మీకన్నా ముందే దాన్ని లేపుకెళ్ళిపోయాడు. సరే, అవన్నీ నాకు అనవసరం. నాకు ఆ చందు కావాలి. ఊరంతా గాలించండి. అది ఎక్కడున్నా పట్టుకురండి. అలాగే మేడం. ఏమైంది మమ్మీ? ఏముంది, మనకంటే ముందే దాన్ని ఎవడో లేపుకెళ్ళిపోయాడు. అంత అవసరం, అంత ధైర్యం ఇంకెవరికి ఉంటుంది? ఆ కార్తిక్కే తనని తీసుకెళ్లిపోయి ఉంటాడు. ఎవరు మమ్మీ? ఇంకెవరు? నా మొగుడు. నీ మొగుడే. చెప్పానా మన ప్లాన్ బెడిసికొట్టిందని? నేనే విన్ అయ్యాను, చందు నా దగ్గరే ఉంది అని చెప్పడానికి ఫోన్ చేస్తుంటాడు. లిఫ్ట్ చేసి మాట్లాడు. చెప్పు. హాయ్ అత్తా, ఎలా ఉన్నావు? నా డార్లింగ్ ఎలా ఉంది? ఏమీ లేదత్తా, నీతో మాట్లాడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. నిన్ను పూజను చూసి ఎన్ని రోజులైంది. మీ ఇద్దరు నా కళ్ళలోనే మెదులుతున్నారు. కార్తీక్, నేను టెన్షన్లో ఉన్నాను. తర్వాత ఫోన్ చేయి. టెన్షన్ ఎందుకు అత్తా? చందు గురించేనా? నీకెలా తెలుసు? నాకు తెలుసు అత్తా. అయినా నువ్వు ఇంతకన్నా టెన్షన్ పడే న్యూసే ఉంటుంది చెప్పు. సరే, నీ టెన్షన్ గురించి నాకెందుకులే కానీ, నువ్వు నా శీలాన్ని శంకించావు, నన్ను అవమానించావు. నిన్ను నమ్ముకుని వచ్చిన నన్ను నమ్మను పో అని మెడబట్టుకుని గెంటేశావు. అందుకే నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. ఆ అవకాశం నాకిప్పుడొచ్చింది. ఏంటి అవకాశం? అమ్మా, ఫోన్లో చెప్పేస్తారేటి? డైరెక్ట్గా కలిసినప్పుడే చెప్తాను. అప్పుడు నువ్వే రియలైజ్ అయ్యి, అల్లుడు నిన్ను అవమానించాను, అనుమానించాను, తప్పైపోయింది అల్లుడు అంటూ పరిగెత్తుకుని వచ్చి తల్లి కూతుళ్ళు గట్టిగా నన్ను వాటేసుకుంటారు. విషయం చెప్పు. చెప్తానంటున్నాను కదా. ఓల్డ్ మహంకాళి కాలనీకి నువ్వు, నా ముద్దుల పెళ్ళాం పూజ వచ్చారనుకోండి, నన్ను నేను నిరూపించుకుంటాను. నా మీదున్న అపనమ్మకాన్ని తొలగించుకుని మళ్ళీ మీ ఇంట్లో అల్లుడిగా అడుగు పెడతాను. తొందరగా వచ్చేయండి, 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 వచ్చేయాలి. ఏంటంట మమ్మీ? ఏముంది, తను మారానని మనం నమ్మాలని ప్రూవ్ చేసుకునే అవకాశం తనకు దొరికిందని రమ్మంటున్నాడు. ఇంకే ఉంటుంది మమ్మీ, ఆ చందు అతని దగ్గరే ఉంటుంది. ఇదిగో పోలీసుల నుండి పారిపోయిన చందు నేనే పట్టుకున్నాను, దీంతో ఇక నాకేం పనని మన చేతిలో పెడతాడు. ఆ తర్వాత మన దగ్గర నుంచి ఏదో విధంగా దాన్ని రక్షిస్తాడు. సరే పద. అంటే అక్కడికి వెళ్దాం అంటావా? నువ్వు చెప్పింది నిజమైనా వెళ్ళాలి కదా. ఏంటో ఇతను ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తాడో అర్థం కావడం లేదు. ఎక్కడికండి? డెన్కేనా? ఆ చందును మనోళ్ళు బంధించారా? నా బొంద బంధించారు. అదేంటండి? మన వాళ్ళకంటే ముందే దాన్ని ఎవరో పట్టుకెళ్లారు. ఇంకెవరై ఉంటారండి? ఆ కార్తీక్ అయి ఉంటాడు. అందుకే
వాడి దగ్గరికి వెళుతున్నాం. అక్కడికి ఎందుకండి? అక్కడికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. పద. నేను వస్తే మరి ఇంటికి కాపలా ఎవరు ఉంటారండి? మీరు బయలుదేరండి. ఇంటికి కాపలా కుక్కలుంటాయి. ఆ? నువ్వు అవసరం లేదు. పద. ఈసారి ఆటికేసారా డ్యూటీ? మమ్మీ డౌట్ లేదు, పోలీసుల దగ్గర నుంచి చందుని కిడ్నాప్ చేసే ధైర్యం కార్తీక్కి తప్ప ఇంకెవరికీ లేదు. కార్తీకే చందుని కిడ్నాప్ చేసుంటాడు. ఇప్పుడు ఆ చందును మనకి చూపించి తీసుకెళ్ళిపోండి, నేను మారిపోయాను అని అంటాడు. అననీవే అంటే మాత్రం మనకు నష్టం ఏంటంట? నువ్వన్నట్టు కార్తీక్ చందుని కిడ్నాప్ చేసినా మనకు జరిగే నష్టం ఏమీ లేదు. ఆ చందుని తెచ్చి మన దగ్గర బంధిస్తాం. ఇంత జరిగినా మీ తల్లి కూతుళ్ళకు బుద్ధి రాదండి. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదండి, ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించారా? కార్తీక్ బాబుని మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నువ్వు మారలేదని నిరూపించారా? ఆయనేమో నేను మారిపోయాను, నన్ను నమ్మండి, ఎలాగైనా నన్ను నేను నిరూపించుకుంటాను అని మీతో శాడికి శపథం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిరూపించుకునే అవకాశం వచ్చింది రండి అనగానే ఓహో మనం లాగెత్తుకుంటా వెళ్తున్నాం. నిజంగా నిరూపించుకునేవాడైతే అతనే మన దగ్గరికి వస్తాడు గాని మనల్ని ఎందుకు రమ్మంటాడండి? రేయ్, ఇప్పుడేమంటావురా? నోరు మూసుకొని వెనక్కి వెళ్దామంటాను. మనం ఇంటికి వెళ్ళిపోతే ఒకవేళ చందు నిజంగానే తన దగ్గర ఉంటే? నిజంగా అతని దగ్గర ఉంటే మాత్రం ఇదిగో తీసుకోండి అని మీ చేతుల్లో పెడతాడండి. ఎరం చూపించి చేపను పట్టినట్టు చందును చూపించి మీ ఇద్దరిని పట్టేస్తాడు. అంటే ఇంకా అంటే ఏంటండి? మీరు అటు వెళ్తున్నారు, మీరు అనుకున్నట్టు చందు అతని దగ్గర ఉంటే మళ్ళీ మీరు తిరిగి రారు, అట్నుంచే పైకి పంపించేస్తాడు. మీ ఎంటొస్తున్న పాపానికి నా పరిస్థితి అంతే. రేయ్, ఎందుకురా ఎప్పుడు భయంతో చస్తూ ఉంటావు? వాడికి కావాల్సింది ఆ చందు ఒక్కటే కాదు కదా. పాప శ్వేత మన దగ్గరే ఉన్నారు కదా, మరి ఇంకెందుకురా భయం? ఆ, ఏమోనండి, మీ ప్లాన్లు మీకుంటే ఆయన ప్లాన్లు ఆయనకుంటాయి. అంతా నా కర్మ. రేయ్, ఏడు పాపి నోరు మూసుకొని కూర్చో. అంతకన్నా మీరు చెప్పడానికి నేను చేయడానికి ఏం చచ్చిందిలేండి. నువ్వు కాస్త నిదానంగా పోనివరా? చావు కూడా అంత ఫాస్ట్ గా వెళ్ళాలా? ఏమండి, ఎందుకైనా మంచిది ఓ నలుగురు రౌడీలు ఎంటేసుకుని వెళ్దామండి. ఒరే, నువ్వన్నట్టు కార్తీక్ నిజంగానే ఎదురు తిరిగితే నలుగురు రౌడీలు కాదు 40 మంది రౌడీలు వచ్చినా అతన్ని మాత్రం ఏమీ చేయలేరు. ఏంటోనండి, అన్ని సత్యాలు మీరే చెప్తారు. పావు పుట్లో ఏలు పెడితే కొడుతుందని తెలుసు, అయినా ఏలు పెట్టకుండా ఊరుకోరు. చావండి. ఆ? నా కర్మ అంటున్నానండి. రేయ్, ఎక్కడ్రా కార్తీక్? నేను మీ అంటే వచ్చాను కదండి, నాకేం తెలుసు? రేయ్, పిలవచ్చు కదరా? మరీ అంత ఆరాటం పనికిరాదండి. మన చావును మనమే అంత తొందరగా పిలుచుకోవటం అవసరం అంటారా? రేయ్,
ఎక్కువగా మాట్లాడావంటే ఆ కార్తీక్ కాదు ముందు నేనే చంపేస్తాను నిన్ను. ఎందుకులేండి ఆ నింద మీకెందుకు, అతన్నే చంపనివ్వండి. కార్తీక్ బాబు, కార్తీక్ బాబు, కార్తీక్ బాబు, పోలీసులు వస్తున్నారేంటండి? కొంపదీసా కార్తీక్ మనల్ని ఏదైనా మర్డర్ కేసులో ఇరికించలేదు కదా? నువ్వు నోరు మూసుకుంటావా? ఏంటి మమ్మీ పోలీసులు దిగుతున్నారంటే నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైతే కదా. మేడం, కార్తీక్ ఏంటత్తా అంత ఆశ్చర్యంగా ఉండిపోయావు? ఓహో, నన్ను నేను నిరూపించుకుంటానని చెప్పి పోలీసులందరినీ ఎందుకు పిలిచానా? చెప్తా చెప్తా.
నేను చెప్పానా చందు తన దగ్గరే ఉంటుందని? ఏంటి పూజ, అత్త చెవులో ఏదో గొనుగుతున్నావు? ఓహో, చందు నా దగ్గరికి ఎలా వచ్చిందానా? ఏముందత్తా, నేను కూడా నీ రూట్లోకి వచ్చేసాను కదా, అందుకే నీ అస్త్రాన్నే పోలీసుల దగ్గర ప్రయోగించాను. ఏంటత్తా, అర్థం కాలేదా? ఒక్క నిమిషమే. ఇదిగో, దీని మీద ఒక సంతకం పడు, నీకే అర్థమవుతుంది. ఏంటత్తా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీ చెక్కే అవసరం పడుతుందని జేబులో పెట్టుకుని వచ్చాను. ఇప్పుడు నిజంగానే అవసరం పడింది. ఏంటత్తా ఇంకా ఆలోచిస్తావు? నేను అడగగానే ఊరికే చందునిచ్చేస్తారా? వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పాలి కదా. బేరం ఆడాను, 10 లక్షల దగ్గర బేరం కుదిరింది, ఓకే అనేశాను. చందుని మన చేతుల్లో పెట్టేస్తారు, కేసు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, మనకు అనవసరం. బాబు, డబ్బులు ఇవ్వకుండానే బేరం ఎట్ట చేశారు బాబు? ఊరుకోనారి, మరీ సిల్లిగా మాట్లాడతావు. ఈ అత్త అండుండగా ఈ అల్లుడికి డబ్బు కొదవేంటి చెప్పు? ఏమంటావు అత్త? సరే సరే, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు వీళ్ళని పంపించేద్దాం. ఇక్కడ సంతకం పెట్టు. అది పెట్టత్త, రింగుల తర్వాత తిప్పొచ్చు, ముందు సంతకం పెట్టు. పెట్టు. అది గుడ్, సూపర్, సంతకం సూపర్. ఎస్ఐ గారు, ఇదిగోండి మీరు అడిగిన 10 లక్షలు. ఇక్కడ నుంచి ఈ అమ్మాయికి మీకు ఏ సంబంధం లేదు. ఈ కేసుని ఎలా తారుమారు చేస్తారో మీ ఇష్టం. నేను చూసుకుంటాను బాబు, మీరు వెళ్ళండి. ఓకే. కార్తీక్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తారు, నీకు అన్ని వివరంగా చెప్పాలా? నిన్ను ఆ జైలు నుంచి మా యశోదర్ జైలుకి షిఫ్ట్ చేస్తున్నాం. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వేనా ఇలా ప్రవర్తిస్తుంది? నువ్వు నన్ను యశోదరికి అప్పగిస్తావా అని అంటావు, అంతేగా? అవును, నేనే. నువ్వు అనుకుంటున్న నీ కార్తిక్నే, ఒకప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన నీ కార్తిక్నే. నేనే నిన్ను తీసుకెళ్లి యశోదర్ చేతిలో పెడుతున్నాను. ఎందుకో తెలుసా? నా కోసం, నా ఆనందం కోసం. ఇన్ని రోజులు నేను నీ మాయలో పడి నా భార్యని, నా అత్తని, నా ఫ్యామిలీని, అందరినీ దూరం చేసుకున్నాను. నీతో పాటు నేను బాధపడ్డాను. సుఖాలు అనుభవించాల్సిన టైంలో కష్టాలు పడ్డాను. ఎందుకు చెప్పు? ఇవన్నీ నాకు అవసరమా అనుకున్నాను. ఆలస్యంగానైనా రియలైజ్ అయ్యి నా అత్త యశోదర్తో చేతులు కలిపి నా భార్య చెప్పినట్టు ఆ ఇంటికి ఇల్లరికి వెళ్ళాను. కానీ నా కర్మ ఏం చేయని చెప్పు? నీ పాపం నాకు చుట్టుకుంది. వాళ్ళంత ఈజీగా నన్ను నమ్మట్లేదు. వాళ్ళు నన్ను నమ్మాలంటే ముందు నాకు నీ పీడ విరగడైపోవాలి.
కాబట్టే ఎక్కడో జైల్లో ఉండాల్సిన నిన్ను తీసుకొచ్చి మా అత్త చేతుల్లో పెట్టి నేను మారాను అని నిరూపించుకోవాలనుకుంటున్నాను. అత్త, దీన్ని తీసుకోండి. ఈ చందుకి నాకు ఏ సంబంధం లేదు. దీన్ని నీ చేతిలో పెడుతున్నాను. దీన్ని చంపుకుంటావో శిక్షించుకుంటావో నీ ఇష్టం. నాకు నా పెళ్ళాం ముఖ్యం, నా పెళ్ళాం ప్రేమ ముఖ్యం. నువ్వు కాదు. కార్తీక్, ఏంటి నువ్వు చేస్తున్న పని? 4 రోజులు దీంతో కాపురం చేసేసరికి నీకు దీని బుద్ధులు వచ్చాయా? నిన్ను వాళ్ళు మాయ చేశారు కార్తీక్. అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. నో, నో చందు, నన్ను ఎవ్వరూ ఏ మాయ చేయలేదు. పూజ నా భార్య. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య. నువ్వే అనవసరంగా మా మధ్య దూరి మా జీవితాన్ని పాడు చేస్తున్నావు. నీ మాటలు నమ్మి ఎంతకాలం నా భార్య నేను సరిగ్గా చూసుకోలేదు. ఇక నేను ఆ తప్పు చేయను. నాకు నా భార్య కావాలి. అయినా పెళ్ళైన మొగాణ్ణి ఇంకా కార్తిక్ కార్తిక్ అని నా వెంట పడుతున్నావు. నీ సిగ్గుగా లేదు? ఒక ఆడదాని వై ఉండి సాటి ఆడదాని మాంగళ్యాన్ని లాక్కుందామని చూస్తావా? కార్తీక్, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను మీ మధ్యలో దూరేనా? నేను మీ జీవితాన్ని పాడు చేశానా? నేను దాని మాంగళ్యాన్ని లాక్కుంటున్నానా? ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నా జీవితాన్ని సర్వనాశనం చేసింది, నాకు నిన్ను దూరం చేసింది ఇదే కార్తీక్. దీన్ని నువ్వు వెనకేసుకుని వస్తున్నావా? నీ దగ్గర నుంచి నన్ను లాక్కోవడం ఏంటి చందు? నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? లేక నేను పుట్టగానే నేను నీ సొంతం అని స్టాంప్ ఏమన్నా వేసావా? నువ్వు నన్ను ఎలా ప్రేమించావో తను నన్ను అలాగే ప్రేమించింది. కానీ నువ్వా ప్రేమని మర్చిపోయి ఇంకెవరినో పెళ్లి చేసుకున్నావు. కానీ నా పూజ తన ప్రేమని గెలుచుకుంది. నా కోసం తపన పడింది, తాపత్రయపడింది. నన్ను పెళ్లి చేసుకుంది. అంతేగాని నీ దగ్గర నుంచి లాక్కోవడానికి నేనేమీ వస్తువుని కాదు. కార్తీక్, రాహుల్ నీ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఏమో అనుకున్నా. వాడేదో ఆవేశంలో ఉండి అలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాను. కానీ నిన్ను చూస్తుంటే నేను నిన్ను నమ్మింది నీ కోసమా నేను ఇంత బాధపడింది అనిపిస్తుంది. ఎందుకు కార్తీక్, ఎందుకు ఇలా మారిపోయావు? ఎలా మారిపోయాను? అయినా నువ్వేమన్నావు? నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు ఆనందంగా ఉంటే చాలు, నా మనసు నీ ఆనందాన్నే కోరుకుంటుంది కార్తీక్ అన్నావు కదా. నేను అదే అంటున్నాను. నేను మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యే ఆనందం పూజ దగ్గర ఉంది. నిజంగా నీ ప్రేమ నిజమే అయితే మమ్మల్ని ఇలా వదిలేసేయ్. నన్ను పూజని హాయిగా బతకనివ్వు ప్లీజ్.
ఆనందంగా ఉండడం అంటే నన్ను మోసం చేయమని కాదు కార్తీక్, నా శత్రువులతో చెయ్యి కలుపమని కాదు కార్తీక్, మన బంధాన్ని మన ప్రేమల గురించి ఇంత నీచంగా మాట్లాడమని కాదు కార్తీక్. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ఒక్కో మాట నా మనసుని గుణపంలా గుచ్చేస్తున్నాయి. నా జీవితంలో ఇప్పటి వరకు యశోధర వల్ల పడ్డ కష్టాలు, ఇక ముందు తను పెట్టబోయే కష్టాలు నాకు పెద్ద లెక్క కాదు కార్తీక్. కానీ నువ్వన్నావు చూడు, నా జీవితాన్ని పాడు చేశావు అని. ఆ ఒక్క మాట చాలు కార్తీక్ నేను చావడానికి. ఎప్పుడైతే నీకు నాకు ఏ సంబంధం లేదని అన్నావో అప్పుడేనా మనసు చచ్చిపోయింది. నేను చచ్చిపోయాను. ఈ రాక్షసులతో చేతులు కలిపి వాళ్ళ మెప్పు పొందడం కోసం నన్ను నానా మాటలు అన్నావు చూడు, అవి వినడానికైనా నేను ఇన్ని రోజులు బ్రతికుంది అనిపిస్తుంది కార్తీక్. వద్దు కార్తీక్, నన్ను వాళ్ళ చేతిలో పెట్టద్దు. ఎవరి కోసమైతే ఇంతకాలం తప్పించానో, ఎవరి కోసమైతే ఇంతగా ఆరాటపడ్డానో, ఆ వ్యక్తి చేతిలోనే చావడానికైనా సిద్ధపడతాను. ఆనందంగా చచ్చిపోతాను. చంపే కార్తీక్, నన్ను ఇప్పుడే ఈ క్షణమే చంపేసే. నన్ను చంపి నువ్వు ఆనందంగా ఉంటానంటే దాన్ని మించిన ఆత్మ సంతృప్తి నాకు వేరే లేదు. చంపే కార్తీక్, చంపే కార్తీక్, నీ చేతులతోనే నన్ను చంపేసే కార్తీక్. చంపే చంపే కార్తీక్, చంపే. చావు. నీకంత కోరిక ఉంటే నేనే నిన్ను చంపేస్తాను. నువ్వు చచ్చినా బతికినా నాకేం అభ్యంతరం లేదు. నాకు నా భార్య ముఖ్యం, నా అత్త ముఖ్యం, నా సంసారం ముఖ్యం. నా ఫ్యామిలీ కోసం నేను ఏమైనా చేస్తాను. ఎవరినైనా చంపేస్తాను. నీ చేతుల్లో చచ్చిపోతే హాయిగా ఉంది కాదు. మన బిడ్డను మన ప్రేమను మర్చిపోయి నువ్వు నన్ను చంపేస్తున్నావు చూడు. ఈ పరిస్థితి ఏ ప్రేరాలకి రాకూడదు. నా ఒక్కదానికి సొంతం కావాలి. చంపే కార్తీక్, చంపే. చందు, సెంటిమెంట్ గా మాట్లాడి నన్ను మార్చాలని చూడకు. నిన్నే వద్దనుకున్న వాణ్ణి. ఇక నీ బిడ్డతో నాకేం పనే? చావు. కార్తీక్, వద్దు కార్తీక్, దాన్ని చంపొద్దు కార్తీక్, దాన్ని చంపొద్దు. లేదత్త, ఇది బతికినంత కాలం నా జీవితానికి సుఖం లేదు. నేను నా పూజ ఆనందంగా ఉండలేము. ఇది నీ గుర్తొచ్చిన ప్రతిసారి నువ్వు నన్ను అనుమానిస్తూనే ఉంటావు. నువ్వు నన్ను అనుమానించిన ప్రతి క్షణం నన్ను నేను ప్రూవ్ చేసుకోలేక చావాలి. అందుకే దీన్ని చంపేస్తే నాకు ఏ అడ్డు ఉండదు. చంపనివ్వు, చంపనివ్వు అత్త.
వద్దు కార్తీక్, వద్దు. అది చావకూడదు, అది బ్రతకాలి. లేదత్త, దీన్ని చంపేస్తాను, దీన్ని బతకనివ్వను. వద్దు కార్తీక్, నా మాట విను. విన్నత్త, ఈ విషయంలో నేను ఎవరమాట విన్ను. కార్తీక్! I love you, Karthik. I miss you, Karthik. చందు! 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 లే చందు! లే! చందు! లే! లే చందు! 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 లే! లే చందు! చందు! నువ్వు చావకూడదు! నువ్వు బ్రతకాలి! లే చందు! లే! లే చందు! కార్తీక్ లే చందు! చంపేశాను పూజ. నువ్వు జీవితాంతం చస్తూ బ్రతకాలి! లే చందు! లే! లే చందు! చందు! మన జీవితానికి అడ్డొస్తుంది దాన్ని చంపేశాను. లే చందు! చందు! get up! లే చందు! లే! లే! నేను మంచోడి పూజ, మనసున్న వాడిని. నువ్వు నా జీవితంలోకి రాకముందు నేను దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను పూజ. చందు! 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 లే చందు! కానీ నువ్వు నా భార్యవి, తనకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించావు. అలాంటిది నిన్ను నేను ఎలా వదులుకుంటాను పూజ? అందుకే దాన్ని చంపేశాను. నిజానికి అది చచ్చిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. చందు! 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 లే చందు! నువ్వు చావకూడదు చందు! చందు! వద్దు చందు! నువ్వు చావకూడదు! నేను హంతకుణ్ణి కాదు పూజ, ప్రేమికుణ్ణి. ఒకరిని ప్రేమించేవాణ్ణి, ఎదుటివాడి ప్రేమని కోరుకునేవాణ్ణి. అందుకే అది చస్తుంటే ఏడు పాగట్లేదు. బట్ ఐఎమ్ కరెక్ట్. నేనేదైతే చేశానో అది నా కోసం చేశాను, నీ కోసం చేశాను, మన ఇద్దరి జీవితం కోసం చేశాను. ఐఎమ్ రైట్, ఐఎమ్ రైట్. లే చందు! చందు! get up! లే చందు! లే! లే! చందు! చందు! లే చందు! కార్తీక్! 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 ఎంత పని చేసావయ్యా? నన్ను ఎందుకయ్యా చంపేశావు? తప్పలేదత్త, తప్పలేదు. ఎప్పుడైతే నువ్వు నన్ను అనుమానపడ్డావో అప్పటి నుంచే నన్ను నేను ఎలా నిరూపించుకోవాలో తప్పని పడ్డాను. నా భార్యకి నేను దూరం అవుతుంటే ఎలా భరిస్తానత్త? అందుకే చంపేశాను, అందుకే దాన్ని చంపేశాను. ఇప్పుడు నాకే బాధ లేదు. ఇప్పుడు హాయిగా ఉంటాను, హాయిగా ఉంటాను. హాయిగా ఉంటావు.